మీ పిల్లల డాక్టర్ కల డబ్బు వల్ల ఆగిపోవద్దు. కేవలం 18 లక్షల నుంచి ఎంబీబీఎస్ విదేశాల్లో. అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ విద్య ఉపాసకులు, మైసూర్ దత్తపీఠ ఆస్థాన పండితులు డాక్టర్ క్రోవి పార్థసారథి గారు. గురుగారితో మాట్లాడదాం. అంతకంటే ముందు ఇలాంటి ఆధ్యాత్మిక పరమైన విషయాలు తెలుసుకోవడానికి ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం గురుగారు. గురుగారు, ఈ రోజులలో పీరియడ్స్ అయినప్పుడు చాలా ఈజీగా అయిపోతుంది. ఒకప్పుడు మాసిక వచ్చినప్పుడు ఇంట్లో పూజ గదులకి అమ్మాయిలను రానిచ్చేవాళ్ళు, గుడిలకు కూడా రానిచ్చేవాళ్ళు కాదు. ఇప్పుడు చాలా వరకు ఇప్పుడున్న హడావిడి జీవితంలో ఒకే ఇంట్లో చిన్న రూమ్ లో ఉండి దేవుడి గదిలోకి తిరుగుతూ ఉన్నారు, అటు తిరుగుతున్నారు. అలా తిరగొచ్చు అంటారా? అసలు మాసిక టైంలో ఏంటి విధి విధానాలు ఏమైనా పాటించాలా? పూర్వం ఒకప్పుడు 3-4 రోజుల వరకు అమ్మాయి ఇంటి బయట కూడా వచ్చేది కాదు. ఇప్పుడు ఆడవాళ్ళు ప్రతి ఒక్కరు జాబ్ చేస్తూ ఉన్నారు. చెయ్యొచ్చు అంటారా? అసలు పీరియడ్స్ టైంలో వాళ్ళు చాలా బలహీనం అవుతారు అని, వాళ్ళకి రెస్ట్ కావాలి అని పూర్వకాలంలో వాళ్ళని ప్రత్యేకంగా పోతాడు, మీరు కదలకుండా ఇక్కడ కూర్చొని ఎడవండరా, మీకు కావాల్సిన వండి మేము ఇస్తాం, మీ అన్నం కూడా మేము వండి పెడతాం, మీరు ఇక్కడ కూర్చొని తిని హాయిగా పడుకోండి, ఈ 4 రోజుల్లో మీరు పూర్తిగా రెస్ట్ తీసుకోండి అని వాళ్ళు ఒకసారి కూర్చోబెట్టేవాళ్ళు. కానీ రాను పరిస్థితులు మారిపోయినాయి. ఇప్పుడు ఇందాక చెప్పినట్టుగా ఇదివరకేమో చాలా పెద్ద పెద్ద ఇళ్ళు ఉండేవి. అసలు ఇంకొక విషయం అంటే, మీకు ఎంతవరకు అనుభవంలో ఉందో నాకు తెలీదు, మా చిన్నప్పుడు మేము చూసినటువంటిది ఇంట్లో ఆడపిల్లలు ఎక్కువ ఉండేవాళ్ళు కదా, కాబట్టి ఎప్పుడు ఎవరో ఒకళ్ళు ఇట్లా ఉంటుండేవాళ్ళు. అందుకని వీళ్ళు కూర్చోడానికి సెపరేట్గా ఒక గది కట్టేవాళ్ళు. వాళ్ళు ఎవరికి ఇబ్బంది వచ్చినా పోయి ఆ గదిలో కూర్చుంటారు అంతే. ఆ గదిలో నుంచి వాళ్ళు బయటికి రారు, అక్కడే ఉంటారు. వాళ్ళ భోజనాలు అన్నీ కూడా ఆ గదిలోనే సప్లై చేస్తారు. వీళ్ళు 2-3 దాన్ని, అసలు ఆ గది పేరే అది, అంతే. అలా పేరు పెట్టేసి అక్కడే ఆ గదిలోనే కూర్చోబెట్టేవాళ్ళు. అంటే ఇది కేవలము వాళ్ళకి రెస్ట్ ఇవ్వాలి అనేటటువంటి దీంతో అలా ప్రారంభమైనటువంటిది. ఇప్పుడు మనకేమైందంటే అన్నీ సైన్సే. మనం ఆచరించే ప్రతి ఆచారము, ప్రతి ప్రిన్సిపల్ కూడా సైన్సే. ఈ సైన్స్ ప్రకారం మనం చేస్తున్న ప్రారంభం చేయటం అనేది అన్నీ కూడా ఇలా సైన్స్ ప్రకారమే మంచిగానే ప్రారంభం చేసాం. కాకపోతే మధ్యలో ఈ విపరీతమైనటువంటి పోకడలోనే వచ్చినాయి. అతి ఎక్కువైపోయింది, చాదస్తం ఎక్కువైపోయింది, దాంతో ఇలా వచ్చేసినాయి. వీళ్ళు సృష్టించారా మధ్యలన్నీ? అన్నీ ఇప్పుడు చాలా చిన్న విషయం ఇది. ఇదివరకు ఏమన్నారు, చిన్నపిల్లలకే పెళ్లి చేయాలి అన్నారు. చిన్నపిల్లలకి పెళ్లి చేయమని వేదంలో ఎక్కడ చెప్పారు? చెప్పలేదు. మరి ఎందుకు పెళ్లి చేశారు? ముస్లిం దండయాత్రలు మనం తట్టుకోలేక, వాళ్ళు ముస్లింస్ మత వ్యాప్తి కోసమని మన పిల్లలు ఎక్కడ దొరికినా సరే, అది ఆడపిల్ల అయితే చాలా దాన్ని ఎత్తి వెళ్ళిపోయి పెళ్లి చేసుకునేవాళ్ళు. అది తప్పించుకోవడానికి మన వాళ్ళు ఈ బాల్య వివాహాలు, ఎందుకంటే వాళ్ళు వివాహం అయిపోయినటువంటి స్త్రీ జోలికి పోరు, అది వాళ్ళకు రూల్ ఉంది. వాళ్ళకి ఖురాన్లో అట్లా రాస్తుందిట. అందుకని వాడు ముందే మన వాళ్ళు పెళ్లి చేసి కూర్చోబెట్టేవాళ్ళు, చిన్నపిల్లకే పెళ్లి చేసేవాళ్ళు. మరప్పుడు ఇంక దాని జోలికి రాడుగా వాడు. అయితే అక్కడ ఒక మాట వచ్చింది, పెళ్లి చేసావు బాగానే ఉంది, పెళ్లి అయిందని నీకు తెలుసు, మరి నాకు తెలియాలిగా. అవును, నాకెదా తెలియాల్సింది, నాకు ఎలా తెలుస్తుంది? అందుకని మెల్ల మహలు ఇవి కట్టారు, నల్లపూసలు కట్టారు. అది మన నల్లపూసలు కూడా చూడండి, ఇక్కడ దాకానే ఉంటాయి. మెల్ల నల్లపూసలు కట్టారు, కాళ్ళకి మట్టలు పెట్టారు. పైన చూసినా కింద చూసినా ఈ అమ్మాయికి పెళ్ళి అయింది అనే విషయం తెలుస్తుంది, దాని జోలికి వచ్చేవాళ్ళు కాదు. ఇలా వస్తున్నటువంటి ఈ దీంట్లో బాల్య వివాహం ఇట్లా చేసేద్దాము అని అనుకుంటే ఇది చాదస్తంగా మారిపోయింది. ఇది చాదస్తంగా మారిపోయి, నువ్వు 9 ఏళ్ల పిల్లకి పెళ్లి చేసావా, నేను 7 ఏళ్లకే చేస్తాను. అరే మొన్న ఎవరో మా ఇంటికి వచ్చారమ్మా, ఆయనేం వేద పండితుడు కాదు, పాడు కాదు, వాడికి ఏమంత, వాడేదో తద్దినాలు పెట్టుకునేది ఓ బ్రాహ్మణుడు. వాడు వచ్చాడు, వాళ్ళ అమ్మాయిని తీసుకొచ్చాడు. దానికి ఎన్నేళ్ళు? 7 సంవత్సరాలు. 7 కూడా లేవేమో. మా అమ్మాయికి పెళ్లి చేశానండి అని చాలా గర్వంగా చెబుతున్నాడు వాడు. ఏం చెప్పాలి నేను?
అదే వాడి బుద్ధి జ్ఞానం ఏమన్నా ఉందా? 7 సంవత్సరాల పిల్లకి వాడు పెళ్లి చేస్తాడా? సో ఇది ఆ చాదస్తము అనేది పెరిగిపోయింది. అసలు 7 సంవత్సరాలు నయం, 3 నెలల పిల్లకి పెళ్లి చేశారట. మా అమ్మ చెబుతూ ఉండేది. 3 నెలలు ఉయ్యాల్లో పడుకున్న పిల్లకి పెళ్లి చేశారట. చాదస్తం పెరిగిపోయి. కాబట్టి అట్లా చాదస్తాలు పెరిగిపోయి ఇవన్నీ కూడా ఇది చేయటం అనేది జరుగుతుంది. ఇప్పుడు అలాగే ఇక్కడ వీళ్ళకి కూడా ఏమైందంటే వాళ్ళకి రెస్ట్ కోసం పెట్టినటువంటిది చాదస్తం. నువ్వు నాకు కనిపిస్తే నా మడిగేస్తా పోతుంది. నువ్వు అసలు మాకు కనిపించకూడదు, మేము వస్తున్నాం, మీ తలుపులు వేసేసుకోండి ముందు, మీరు వెళ్ళారా ఈ పక్క నుంచి, మేము బిందెలో నీళ్లు పట్టుకొని నీళ్లు దల్లుకుంటూ పెడతాం. ఇదంతా చాదస్తమే. ఈ చాదస్తం అనేది ఇలా బాగా ముదిరిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చేశారు. వీళ్ళంతా వాళ్ళు ఎలా ఏం చేస్తున్నామో కూడా తెలియకుండా వాళ్ళు చేసింది ఇదే కరెక్ట్ అనేటటువంటి దీంతో వాళ్ళు చాలా చేయకూడనటువంటి పనులు చాలా చేశారు వాళ్ళు గతకాలంలో. అయితే కొంతకాలం తర్వాత, అంటే ప్రస్తుత కాలానికి ఈ చేంజ్ అనేది వచ్చేప్పటికీ ఆడపిల్లలు ఉద్యోగాలకు వెళ్ళటం మొదలుపెట్టారు. మరి ఉద్యోగాలకి ఎట్లా పెడతారు? నేను ఈ 3 రోజులు రాను అంటే ఎందుకు సెలవిస్తాడేంటి? ఇదే పని ఆఫీస్ వాడికి. అందుకని అలా కాదు, వాళ్ళు వెళ్ళాల్సిందే. మరి ఆఫీసులో అందరినీ తగులుతూనే ఉన్నారు కదా, మరి ఇక్కడ మనం ఎందుకు ముట్టుకోవద్దన్నారు? ఆ సమయంలో వాళ్ళ దగ్గర ఏదో బ్యాడ్ బ్యాక్టీరియా అనేది వస్తుంది, అది మళ్ళీ ఇన్ఫెక్షన్ అవడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంది, కాబట్టి వాళ్ళని దూరంగా కూర్చోండి అన్నాం ఆ రోజున. బాగుంది. మరి వాళ్ళు ఏదో సేఫ్టీ మెజర్స్ వాళ్ళు తీసుకుంటున్నారు, వాళ్ళు ఆఫీసులో కట్టున్నారు, 10 మందితో కలిసి తిరుగుతూ ఉన్నారు. అంతేగాని మెళ్ళ ఏం కట్టుకుని ఇదిగో నా దగ్గరికి రాకండి నేను ఇలాగా అని చెప్పరు కదా, ఇటువంటి అసహ్యకరమైన పనులు చేయరు కదా. మరి వీళ్ళు ఇలా ఇంట్లో తిరగటం అనేది, ఆఫీసులో తిరిగినప్పుడు ఇంట్లో తిరగటానికి ఏంటి? అందులో ఇందాక నువ్వు చెప్పావు, ఇల్లేమో చిన్నది అయిపోయింది. 1 రూము 2 రూములు అంతకన్నా ఎక్కువ లేవు వీళ్ళకి. ఇవాళ రోజున అంతే కదా. మరి వాళ్ళ ఇంట్లో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోక ఎలా జరుగుతుంది? వాళ్ళ తెరక ఎలా జరుగుతుంది? ఇంట్లో చేసి పెట్టేవాళ్ళు ఎవరు లేరు. ఇదివరకైతే ఉమ్మడి కుటుంబాలు ఎవరో వాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళు వంట చేసి పెట్టేవాళ్ళు. ఇవాళ వంట చేసి పెట్టేవాడు ఎవడు? వాళ్ళే చేసుకోవాలి. మరి అమ్మాయి ఇంట్లోకి వచ్చి వంట చేసుకోవాలిగా. మరి ఎట్లా నేను రాను అక్కడే కూర్చుంటాను అంటే కుదరదు ఇవాళ రోజున. ఇలా కొన్ని చేంజెస్ అనేది వచ్చినాయి. వాళ్ళకి ఎవరికి చేసేవాళ్ళు లేక, ఇంట్లో తప్పనిసరి పరిస్థితులు, ఇవన్నీ కూడా మర్చిపోయారు అసలు. ఇలా మనం బయట ఇలా రెస్ట్ పీరియడ్ ఇలా బయట కూర్చోవాలి, ఇవన్నీ కూడా మర్చిపోయారు, వదిలిపెట్టేశారు, పూర్తిగా వదిలిపెట్టేశారు. మరి వదిలిపెట్టేయటం అనేది కరెక్టేనా? మీ అక్కడ సేఫ్టీ మెజర్స్ లేవని కదా ఇక్కడికి వచ్చింది మనం. ఇప్పుడు సేఫ్టీ మెజర్స్ మీరు తీసుకుంటున్నారు కదా, మరి తీసుకుంటున్నప్పుడు ఇంకా ప్రాబ్లం ఏమైంది దానికి? మీరు ఏదో మనకి ఆ కరోనా టైంలో కూడా చూడండి, ఆ డెటాల్ వాటర్ ఏదో పెట్టుకుని నువ్వు ఏదైనా ముట్టుకుంటే వెంటనే వచ్చి డెటాల్ వాటర్తో చేతులు కడుక్కున్నావు అంతే. ఇక్కడ కూడా ఆ సేఫ్టీ మెజర్స్ ఏవో తీసుకున్న తర్వాత ఇంక ఇబ్బంది ఏంటి వాళ్ళ ఇంటికి రావడానికి. సో ఇవాళ రోజున అన్నీ పోయినాయి. ఇకపోతే ఇప్పుడు నీకు వచ్చినట్టు అనుమానం ఏమంటే, మరి దేవుడి గుళ్ళోకి వెళ్ళటం, లేకపోతే ఇంట్లో ఏదైనా పూజా కార్యక్రమాలు చేయటం, అవి చేయవచ్చా అంటే, ఇప్పుడు నన్ను ఒక డాక్టర్ గారు అడిగారు, నేను డాక్టర్ నేను అన్నాను. చాలా బాగుందమ్మా చెప్పు అన్నాను. చెప్పు అంటే, మరి మన శరీరంలో ఉన్నదే కదా బయటకు వచ్చింది, అంతకన్నా కొత్తగా ఏం రాలేదు కదా. అగ్రీడ్, నువ్వు చెప్పినా కరెక్టే. మరి అనేటప్పుడు మేము ఇంట్లోకి వస్తే తప్పేంటి, మమ్మల్ని ముట్టుకుంటే తప్పేంటి? మేము ఇలా ఆలోచిస్తామన్నమాట. ఎంతైనా మేము సైన్స్ చదువుకున్నాం కదా అన్నారు. చాలా బాగుందమ్మా నువ్వు చెప్పింది అక్షరాల నిజం. అయితే నాకు చిన్న ప్రశ్న చెప్పు. నువ్వేదో ఇంట్లో ఒక వ్రతం చేద్దాము అనుకున్నావు, సత్యనారాయణ స్వామి వ్రతం చేద్దాము అనుకున్నారు, మీరంతా రెడీగా పెట్టుకున్నారు. నీకు ఉన్నట్టుండి ఏమైందో తెలీదు, నీకు మోషన్ తోట మొదలుపెట్టినాయి, విపరీతంగా అయిపోయినా కోటార్లు పారేస్తాను, నేను నీరసం వచ్చి పడిపోయే పరిస్థితికి వచ్చింది. అయినా సరే ఈ మాత్రం ఆగల, మోషన్స్ అనేవి ఆగల. ఇప్పుడు నువ్వు వెళ్ళి దేవుడి దగ్గర కూర్చొని పూజ చేస్తావా, వ్రతం చేస్తావా? చెయ్యలేదు.
ఏ నీ లోపల దగ్గర బయటకు వచ్చింది, ఎందుకేం చేయవు? శక్తి ఉండదు కదా ఆ? గురుగారు. అంత శక్తి శక్తే కాదు, ఓన్లీ శక్తి ఉండా అలా కంటిన్యూగా అవుతూ ఉంటే కూర్చోవు కదా. అది పాసిబుల్ కాదు. మరి ఎందుకని పాసిబుల్ కాదు? అది పాసిబుల్ కానప్పుడు ఇది అంతే కదా, అంతే కదా, అంతే. అయితే అయిపోయిన తర్వాత మళ్ళీ చేద్దాం, చేయగలిగేది అంతకని ఇంకేముంది, ఇంకేం లేదు అంతకంటే. మానేద్దాం అంతే తప్పించి ఇక్కడ కొంచెం మనం లాజిక్ కనుక వెతుక్కున్నట్లయితే ఇంతే తప్ప మనం అలా చూడాలి తప్పించి మేము సైన్స్ చదువుకున్నాం, మీ సైన్స్ కూడా చెప్పింది అదే. సైన్స్ కూడా సేఫ్టీ మెజర్స్ వాడుకోండినే చెప్పింది కదా సైన్స్. కాబట్టి ఆ ఇదేం లేదు. మేము గుళ్ళకి వెళ్ళొచ్చా అండి? గుడి అనేది ఒక పవిత్రమైన ప్రదేశంగా మనం ట్రీట్ చేస్తున్నాం కదా. ఇప్పుడు కొన్ని ప్రాంతాలు ఉన్నాయి. ఇప్పుడు కేరళలో కొన్ని దేవాలయాలు ఉన్నాయి, అమ్మవారి దేవాలయాలే ఉన్నాయి. చెంగనూరు ఒకటి, అక్కడ ఇంకా ఏదో కొన్ని ఊళ్ళు ఉన్నాయి. ఆ ఊళ్ళల్లో ఇలా ఈ అమ్మవారికి కూడా ఇటువంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి అని చెప్తారు. అలాగే మన కామాఖ్యలో ఒకటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి అంటారు. కేరళలో ఇలా ఇబ్బందులు వస్తాయి అమ్మవారికి. వచ్చినప్పుడు ఆవిడ కట్టినటువంటి బట్టలు అవి తీసి వేలం వేస్తారు అని అంటే, అప్పట్లో మనకి ప్రెసిడెంట్ చేసినటువంటి రాష్ట్రపతి వివి గిరి ఆయన పోయి ఆ వేలం వేసినటువంటి ఆ చీరను 3 లక్షల రూపాయల గమలది వేలంలో కొనుక్కొచ్చాడు. కనుక్కొని ఆయన పరమ పవిత్రమైనటువంటిది అది. కొనుక్కొని కాదు, దాని ఇంట్లో పెట్టుకుంటాడు. ఇప్పుడు వాటికి కూడా కామాఖ్యలో అక్కడ జూలై నెలలో అనుకుంటాను వాళ్ళు ఏదో అంబువాసి అనేదో అంటారు దాన్ని. ఆ పర్టికులర్ 3 రోజులు దేవాలయం మూసేస్తారు, పూజలు గీజలు ఏం చేయరు. అప్పుడు అలా ఆ స్రావం అనేది ఏదో జరుగుతుంది అని చెప్పేసి చెప్తారు. ఆ కట్టినటువంటి బట్టలు తీసి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి భక్తులందరికీ పంచిపెడతారు. ఒక పెద్ద చీర ఉంటుంది కదా, దాన్ని ఇంత ముక్కలుగా కట్ చేసి ఎవరిలో వస్తే ఆ ముక్క కట్ చేసి ఆ ముక్క ఒకటి ఇస్తారు, అందరికీ ఇస్తారు. ఒకసారి వెళ్ళినప్పుడు నాకు కూడా ఇచ్చారు, నేను కూడా తెచ్చుకున్నాను. అది ఏం చేయాలి అని అడిగాను నేను వాళ్ళని. దీన్ని నాకు ఇచ్చారు, నేనేం చేయాలి? తీసుకెళ్ళి మీ ఇంట్లో భద్రంగా దీని దగ్గర పెట్టుకోండి, మీ బట్టలు అవి పెట్టుకునే చోట బీరువాలో పెట్టుకోండి అన్నారు. సో తీసుకొచ్చాను. కాబట్టి ఇట్లాగా ఇవాళ రోజున రోజులు మారిపోయినాయి, అన్నింటికీ పరిస్థితులు ఒకేలాగా ఉండవు. ఇవాళ అన్నీ మారిపోయినాయి కాబట్టి ఇవాళ ఉన్నటువంటి దేశ కాలమాన పరిస్థితుల ప్రకారం మనం నడుస్తాం అంతే. గురుగారు, నార్మల్ గా ఇప్పుడు ఎవరినన్నా ఆశీర్వదించినప్పుడు కానీ, మహిళలు ఎవరికైనా ఇట్లా మాసిక టైం ఉన్నప్పుడు ఇంటికి ఎవరైనా వస్తే చిన్న పిల్లలు ఆశీర్వదిస్తూ ఉంటారు అక్షంతలేసి. అలా చెయ్యొచ్చా? ఇప్పుడు నేనే ఉన్నాను, నాకంటే చిన్న వాళ్ళు వచ్చారు, ఇప్పుడు నాకే మాసిక ఉంది, నేను ఆశీర్వదించొచ్చా? తప్పనిసరిగా ఆశీర్వదించవచ్చు. అంటే ఆశీర్వదిస్తున్నామంటే యువతలు ఆశీర్వదించేవాడు కొంత శక్తి ఉంది, ఈ శక్తిని వాళ్ళకి పంపిస్తున్నాడు. అరే నాన్న నీకు శుభం జరుగుతుంది, చిన్నపిల్లలు వచ్చాయనుకో నువ్వు బాగా చదువుకోవాలరా అమ్మ, మంచి ఉద్యోగం చేయాలి, నువ్వు జీవితంలో పైకి రావాలి అని వాళ్ళని అత్యంతలు వేసి వాళ్ళని చేపెట్టి ఇలా అంటాము. వాక్కుకి పవర్ అనేది ఉంది, మాటకి పవర్ ఉంది. ఒక్కొక్క అక్షరానికి ఇంత దూరం వెళ్ళేటటువంటి శక్తి ఉన్నది అని దానికి సెపరేట్ పుస్తకాలు ఉన్నాయి. సంస్కృతంలోది ఇది మన మంత్రశాస్త్రంలోనే ఉన్నాయి, ఆ పుస్తకాలు ఉన్నాయి. దీని ప్రకారం ఈ చెప్పేటటువంటి వ్యక్తిలో కూడా, మాట్లాడే వ్యక్తుల్లో కూడా అందరూ ఒకటి కాదు కదా. ఇప్పుడు నువ్వు నేను ఒకటి కాదు, అలాగే ఇంకో వ్యక్తితో కంపేర్ చేసుకునే మనం ఒకటి కాదు. వాళ్ళు పెద్ద వాళ్ళు ఉంటారు, వాళ్ళ దగ్గర కొంత శక్తి అనేది ఉంటుంది. అందుకని ప్రత్యేకంగా మనం వెళ్ళి వాళ్ళ పాదాలకి నమస్కారం చేస్తాం. వాళ్ళ 2 పాదాలు ఇట్లా పట్టుకుని ఆ చివరి ఆ వేళ్ళు దాని మీద ఇట్లా మన వేళ్ళు తాకించి మనం కళ్ళగద్దుకొని నమస్కారం పెడతాం. వాళ్ళు కూడా అంటే వాళ్ళల్లో శక్తి మనకు వస్తుంది అని వాళ్ళు కూడా అందుకే జాగ్రత్త పడతారు. ఇప్పుడు పీఠాధిపతులు, మఠాధిపతులు, పెద్ద ఈ సన్యాసులు వాళ్ళ దగ్గర ఉన్నాం అనుకోండి, వాళ్ళ దగ్గరికి పెడితే వాళ్ళని మన ముట్టుకునేవారు ఇట్లా ముందు పీట వేసేస్తారు. వేసేసి వాళ్ళు కూడా కాలం మీద ఒక ఇది ఇక్కడి నుంచి పూర్తి కింద దాకా ఒక షాల్ కప్పేసి వదిలిపెట్టేస్తారు. ఎందుకంటే మీరు ఆ పీట కింద నుంచి అయినా మళ్ళీ చేతులు పెడతారు. అందుకని అలా పెట్టకుండా ఇవి వేస్తారు.
ఒకవేళ తాకితే, ఎవరైనా తాకితే వాళ్ళకి ఆచారాలు చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. వాళ్ళ పూట భోజనం చేయరు. పీఠాధిపతులు వాళ్ళు భోజనం చేయరు. వాళ్ళకి కొన్ని నియమాలు ఉంటాయి. అంటే ఇది అవాయిడ్ చేయండి, వాళ్ళు తాకూడదు. లెక్క ప్రకారం ఏమంటే వాళ్ళు కనుక మనకి తాకి, మన పాదాలకు తాకి నమస్కారం పెట్టాయంటే వాడి పాపాలని మనకు వస్తాయని. దాన్ని అవాయిడ్ చేయాలి. అవాయిడ్ చేయడానికి అందుకే వీళ్ళు తాకరాదు అని ఖచ్చితంగా వాళ్ళు బోర్డు కూడా పెట్టేస్తారు. సాధ్యమైనంత వరకు ఇలాంటివి అడ్డం పెట్టి చర్యలు తీసుకుంటారు. ఇక ఆశీర్వదిస్తే తప్పనిసరిగా చెప్పే కదా, వాక్కుకి బలం ఉంది అని. ఇలా జరుగుతుంది అని కనుక మనం అంటే తప్పనిసరిగా జరుగుతుంది. తప్పనిసరిగా జరుగుతుంది. దేవుడు వరం ఇచ్చాడు. ఏమిచ్చాడు వరం? ఏమిచ్చాడు? నీ బాగా చదువుతుంది అని వరం ఇచ్చాడు. నువ్వు చదువుకుంటావు, మంచి ఉద్యోగం చేస్తావు, నీకు వరం ఇచ్చాడు. అంటే ఏమిచ్చాడు? నీ చేతులు ఏమన్నా పెట్టాడా? లేదు. మరి ఏమిచ్చాడు? మాటే కదా. కాబట్టి ఆ మాట పవర్ ఉంది కదా. అలాగే నీ మాట కూడా పవర్ ఉంది, మన మాట కూడా పవర్ ఉంది. ఇప్పుడు మనం కూడా కొన్ని నియమాలు నిష్టలు పాటిస్తూ అలా జీవితాన్ని సాగించినట్లయితే అటువంటి మహానుభావుల దగ్గర తప్పనిసరిగా మనం నమస్కారం పెట్టి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలి. గురుగారు, నేను ఇంకొకటి విన్నాను, పెళ్లి పీటల మీద ఒకవేళ పెళ్లి కూతురికి అనుకోకుండా వస్తే పెళ్లి ఆపేయాలి అని విన్నాను. అది నిజమేనా? మనం ఒక మూతలో జీవిస్తున్నాం కదా, అంటే కొన్ని అలవాట్లు, కట్టుబాట్లు, వీటన్నింటికి అలా కట్టుబాట్లతో జీవిస్తున్నాం మనం. మరి అందులో ఇది కూడా ఒకటి. అయితే ఇప్పుడు ఇంకోటి ఏమంటే అనుకోకుండా అలా వస్తే, అనుకోకుండా అలా రాదు. ఎందుకంటే అవన్నీ చూసుకుని వాళ్ళ ముహూర్తం అనేది పెట్టుకుంటారు. సామాన్యంగా చూసుకునే పెట్టుకుంటారు. ఒకవేళ ఎక్కడైనా ఇటువంటి ప్రాబ్లం కనుక వస్తే ఆ పెళ్ళి అక్కడ ఆపేసి మళ్ళీ ఇంకో ముహూర్తం చూసుకుని మళ్ళీ చేసుకుంటారు. అంతేగాని కంటిన్యూ మాత్రం చేయరు. మొత్తం మీద మాకు తెలియని ఎన్నో మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు.